ఏ అనుభవం లేకపోతే, ఐ మీన్ షేర్ చేసుకోవడానికి ఏం లేకపోతే మనం కంటిన్యూ చేద్దాం. సో నిన్న మనం కొంతవరకు చెప్పుకున్నాం కదా 9వ చాప్టర్. ఇప్పుడు దాని కంటిన్యూషను ఇదేంటంటే, మీలో పుట్టుకతో వచ్చే ఎమోషన్సే కాకుండా అనేక రకాల ఇతర ఎమోషన్స్ కూడా ఉంటాయి. అది ఇక్కడ హెడ్డింగ్. అంటే ఇక్కడ ఏంటి అర్థమవుతుంది, పుట్టుకతోనే కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం చూడండి, కొంతమంది ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతుంటారు ప్రతిదానికి. అంటే వాళ్ళు లేకపోతే మరి కొంతమందికి భయం అనేది ఎక్కువ ఉంటుంది. మరి కొంతమందికి ప్రేమ అనేది ఎక్కువగా చూపిస్తూ ఉంటారు అందరి మీద. ఇవన్నీ కూడా ఎమోషన్సే. అంటే జనరల్‌గా మనకు ఇప్పుడు ఇది చాలా బావుందిది. ఈ కొత్త విషయం చెప్పబోతున్నాను నేను. జనరల్‌గా మన సొసైటీలో రకరకాల మనుషుల్ని, రకరకాల ఎమోషన్స్‌తో ఉన్న మనుషుల్ని మనం చూస్తూ ఉంటాము. అవన్నీ కూడా వారి యొక్క కుటుంబాల నుంచి, వారి యొక్క ఆహ్, పెరిగిన వాతావరణం నుంచి, వారు నేర్చుకున్న పాఠాలను బట్టి అని మాత్రమే అనుకుంటాము. అంటే వాటి వల్ల కూడా కొన్ని ఎమోషన్స్ వాళ్ళకి అలవాటవుతాయి. కానీ ఇక్కడ ఈ బుక్‌లో ఏం చెప్తున్నారంటే, పుట్టుకతోనే కొన్ని ఎమోషన్స్‌ని వాళ్ళు తెచ్చుకుంటారట. అంటే ఆత్మ పుడుతూనే కొన్ని ఎమోషన్స్‌తో వస్తుందట. అది ఏమిటో అది చూద్దాం. ఎమోషన్స్ రూపంలో శక్తి ప్రవాహాలు మీ గుండా ప్రయాణిస్తాయి. ఓకే. ఈ ఎమోషన్స్ అనేవి యాక్చువల్‌గా ఏంటి? మనకు తెలుసు ఎనర్జీస్ అని. ఏం ఎనర్జీసు? కొన్ని ఎమోషన్స్‌కి మనం లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్ అన్నాము. మరికొన్ని ఎనర్జీస్‌కి హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్ అన్నాం. అంటే ఏంటి? ఎలాంటివి హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీసు? ఏకత్వము, ప్రేమ, అలాగే ఎప్పుడూ కూడా అల్టిమేట్ హ్యాపీనెస్‌గా ఉండడము, ప్రశాంతత, ఇట్లాంటివన్నిటికి కూడా మనము హై వైబ్రేషన్ అన్నాం. అలాగే లో వైబ్రేషన్స్ అనేసి ఏం చెప్పాము? విషాదము, భయము, దుఃఖము, ఆందోళన, సందేహము, అనుమానము, ఇట్లాంటివన్నీ కూడా ఎమోషన్సే. ఇవి కూడా ఒక రకమైన ఎనర్జీసు. వీటన్నిటికి మనం ఏం చెప్పాము? లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్ అన్నాము. లో ఫ్రీక్వెన్సీస్ ఎనర్జీస్ అంటున్నాము. అలాగే కొన్ని సందర్భాల్లో ఏం చెప్తున్నాము? ఇవన్నీ కూడాను జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి, అంటే అనుభవాలు అనుభవాలు అవి కొన్ని అనుభవాలనిస్తాయి. ఈ లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీసు. వాటిని ఆధారంగా చేసుకొని కొన్ని కర్మలు చేస్తాం. ఆ కర్మల నుంచి జ్ఞానం తీసుకోవాలి. జ్ఞానం నుంచి స్పిరిచ్యువల్ విజ్డమ్ మనకి తెచ్చుకొని నెక్స్ట్ స్థాయికి హై వైబ్రేషన్స్‌కి మనం వెళ్ళిపోవాలి. అంటే ఆత్మ యొక్క స్థాయిని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఉపయోగించుకోవాలి అనేసి మనం చాలా చెప్పుకుంటున్నాం ఇవన్నీ కూడా. అసలు లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్‌తో ఎందుకు మానవుడు పుడుతున్నాడు? అంటే కేవలం జ్ఞానం తీసుకోవడానికేనా? అసలు ఎందుకు పుట్టాలి? డైరెక్ట్‌గా హై వైబ్రేషన్స్‌తో పుట్టి హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్‌తో డైరెక్ట్‌గా వాటితోనే పుట్టి అక్కడే మన జ్ఞానం తీసుకొని అక్కడే విజ్డమ్ తీసుకోవచ్చు కదా! మళ్ళీ ఏదో ఒక లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీతో నుంచి పైకెళ్ళడం ఎందుకు? అనేటువంటిది కూడా మనము అనుకుంటాము. ఈ లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్ అన్నిటిని కూడా మనం ఏమనుకున్నాము? అజ్ఞానము అనో, ఒక అజ్ఞాన అంధకారమనో, ఒక చీకటి అనో, వాటన్నిటి నుంచి బయటపడితే అది ఒక వెలుగు అనో, లేకపోతే మన కాన్షియస్‌ని మార్చుకొని పూర్ణాత్మతో కనెక్ట్ అయినప్పుడు మనం కాంతి ద్వారా, అంటే అది వెలుగుని ప్రసాదిస్తుంది. మనం ఎప్పుడైతే కాన్షియస్‌నెస్‌ని ఎక్స్‌పాండ్ చేసుకుంటున్నామో. ఎక్స్‌పాండ్ చేసుకోకుండా కిందనే ఉంటే, ఎంత కిందనుంటే అంత అంధకారము. ఎంత అలా, అలా, అలా పైకెళ్తూ ఉన్న కొలది మన కాన్షియస్‌నెస్ ఎక్స్‌పాండ్ చేసుకుంటూ వెళ్తున్న కొలది మనకి వెలుగు. సో, ఇది చీకటి, అది వెలుగు. ఇట్లాగా మనము ఎన్నో రకాలుగా దీన్ని రకరకాలుగా అర్థాలు చెప్పుకుంటూ అర్థం చేసుకుంటున్నాము ఈ సబ్జెక్ట్‌ని ఫస్ట్ ఆఫ్ ఆల్. రైట్? అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఏదేమైనా కూడా ఎనర్జీయే. మరి ఎటువంటి ఎమోషన్‌లో ఉన్నా, అది లో ఫ్రీక్వెన్సీ ఎమోషన్ అవ్వు, హై ఫ్రీక్వెన్సీ ఎమోషన్ అవ్వు, అది ఒక శక్తిపాతం.
శక్తి ప్రవాహం, రైట్? సో, ఈ ఎమోషన్స్ రూపంలో ఏం జరుగుతుంది మనకి అంటే, శక్తి ప్రవాహాలు మన గుండా ప్రయాణిస్తూ ఉంటాయి. ఒకటి పుట్టుకతో వచ్చిన ఎమోషన్. ఇది జీవితాంతం మోసుకుని తిరిగే లోతైన భావన. అంటే ఏంటి? జీవితాంతం మోసుకుని తిరిగే భావన. అందుకే మనుషులు మారరు. ఎంత చెప్పినా కూడా మనుషులు మారకపోవడానికి కారణం ఏంటంటే, అది వారి పుట్టుకతో ఒక ఎమోషన్‌ని తెచ్చుకుంటున్నారు వాళ్ళు. ఎవరైనా సరే, నేనైనా, మీరైనా, ఎవరైనా సరే పుట్టుకతో వచ్చిన ఎమోషను. అదేంటి జీవితాంతం గూడా, జీవితం అంతమయ్యేంత వరకు కూడా మోసుకొని తిరిగే లోతైన భావన. ఇది ఎందుకట? మీ శరీరంలోని ప్రతి కణము, పరమాణువు వేరే వాటితో పుట్టిన దగ్గర నుండి తేడాతో ఉంటాయి. ఒక గొప్ప ఓకే. ఇది దీనికి రిలేటెడ్ కాదు. అయితే ఒక గొప్ప ఆధ్యాత్మిక పరివర్తన జరిగే వరకు ఆ భర్త ఎమోషన్‌ను మోస్తూనే ఉండాలట. చూడండి. చూసారా? ఇక్కడ బాగా వినండి. ఇది పుట్టుకతో వచ్చిన ఏ ఎమోషన్ అయినా కూడా జీవితం అంతమయ్యేంత వరకు కూడా అది మోస్తూనే ఉంటారు మానవులు. ఎక్కడ మారే అవకాశం వస్తుంది? భర్తతో వచ్చిన ఎమోషను ఒక గొప్ప ఆధ్యాత్మిక పరివర్తన జరిగే వరకు ఆ భర్త ఎమోషన్ మోసుకోవాలి. ఆ జన్మలోనే ఏదైనా ఒక ఆధ్యాత్మిక పరివర్తన జరిగితేనే ఆ ఎమోషన్‌ని మార్చుకోవడం జరుగుతుంది. లేదంటే జీవితం అంతమయ్యేంత వరకు అదే ఎమోషన్‌తో ఉంటారు. దానికే అంటారు పుట్టుకతో వచ్చినది పుటకలతో గాని పోదు అని. అంటే ప్రాపంచికంగా వారు ఏ సందర్భంలో వాడి అది ఒక సామెతగా మార్చినా అది కరెక్ట్. స్పిరిచ్యువల్‌గా అది కరెక్ట్. కానీ ఏదైనా ఒక ఆధ్యాత్మిక పరివర్తన జరిగిందనుకోండి. అంటే ఆత్మస్థాయి మారిపోతుందనమాట అప్పుడు. ఆ ఎనర్జీని కొట్టి పడేసే పడేసి ప ప కొట్టి పడేసిందనుకోండి ఆధ్యాత్మిక పరివర్తన జరిగి, అప్పుడు ఆ ఎమోషన్ మారిపోతుందట. మీలో కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ ఆప్టిమిజంగా కొంతమందుండొచ్చు. అంటే ఏంటి? ప్రతి ఒక్కటి కూడాను ఆప్టిమిజంగా ఉంటారు కొంతమంది. ఆప్టిమిజం అంటే ఏంటే ప్రతి చిన్న విషయం నుంచి కూడా వాళ్ళు సాటిస్ఫాక్షన్ తొందరగా పొందుతారు. అది ఆప్టిమిజం. మరికొంతమంది పెసిమిజం అంటే ఏంటి? ప్రతీదీ కూడాను వాళ్ళు పెసిమిజం. ఏది కూడా తృప్తి రాదు వాళ్ళకి. అది ఆ సందేహంతో ఉంటారు. అవుతుందో, అవ్వదో, కాదో, ఉంటుందో, ఊడుతుందో, ఊడదో అన్నట్టుగా ప్రతీది కూడా ఏదో ఒక చెడు జరుగుతాదేమో అంద ఏమో అనేటువంటి భావనతో ఒక చెడు ఉందనుకునేటువంటి భావనతో ఉండడమే పెసిమిజం. సో, కొంతమంది అదొక ఎమోషన్. కొంతమందికి కోపముని లేక నిరాశని ఎన్నుకుంటారట కొన్ని ఆత్మలు. మరికొన్ని ఆత్మలేంటి దేనైనా తేలికగా తీసుకున్న స్వభావాన్ని అది కూడా ఒక ఎమోషనే. ఏదైనా కూడా ఎంత పెద్ద కష్టమైనా తేలిగ్గా తీసుకునే స్వభావంతో కొన్ని ఆత్మలు ఉంటాయి ఎమోషన్స్ భర్తతో. మరికొంతమంది ఒంటరితనాన్ని ఫీల్ అవుతూ ఉంటారంట. ఎంతమంది ఉన్నా కూడా ఆ ఒంటరితనాన్ని ఫీల్ అవుతూ ఉంటారంట. మరికొంతమంది ఒంటరిగా ఫీల్ అవుతూ సంతోషం లేకుండా ఉండటాన్ని ఎన్నుకుంటాదట ఆ ఆత్మ. ఎంత మధ్య ఉండు. కొంతమందేంటి ప్రేమను తమ ప్రధాన భావంగా ఎన్నుకుంటారట. మరికొన్ని ఆత్మలేంటి సీరియస్‌గా ఉండడానికి ఎన్నుకుంటారు. గంభీరం, సీరియస్‌గా ప్రతిదాన్ని సీరియస్‌గా తీసుకోవడము. ఇంక దేన్ని తేలిగ్గా తీసుకునే స్వభావం ఉండదు. కొన్ని ఆత్మలేంటి ఇన్ఫీరియర్‌గా ఉండడానికి ఎన్నుకుంటాయంట. ఒక క్షణం ఆలోచించండి. మీ ప్రథమ భావనలు ఏమిటని, మీది సంతోషంగా ఉండి, విషయాన్ని తేలిగ్గా తీసుకునే మనస్తత్వమా? లేకపోతే ఆప్టిమిస్టిక్‌గా ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి బేస్డ్ ఆన్ దిస్. దీని మీద ఆధారపడి మీరు ఏ విధమైన మనస్తత్వం అనేది మిమ్మల్ని మీరు తెలుసుకోండి అని చెప్పేసి ఇక్కడ అంటున్నాడు. ఇక్కడ ఈ ప్రథమ భావనలతో పాటు కొన్ని శాటిలైట్ ఎమోషన్స్ కూడా కలిపి జీవితం యొక్క ఎమోషనల్ ఐడెంటిటీగా తయారవుతాయి. చూడండి. ఏంటవి అంటే ఇది చెప్తున్నారు. దీనికి కారణం ఏంటంట పూర్ణాత్మ కొన్ని ప్రత్యేకమైన ఎమోషన్స్‌ని ఎన్నుకొని వీటి ద్వారా మిమ్మల్ని కొన్ని అనుభవాలు పొందేలా చేస్తుంది. చూసారా? మన భర్తతోనే ఇలాంటి ఎమోషన్‌లు పెట్టుకొని రావడానికి గల కారణం ఏంటంటే ఇది పూర్ణాత్మే మనకు ఇది ప్రసాదిస్తుందట ఈ విధంగా.
ఈ ఎమోషన్స్‌ని ఎన్నుకొని వీటి ద్వారా మిమ్మల్ని కొన్ని అనుభవాలు పొందేలాగా అది చేస్తుందట. అందువల్ల ఆ ఎమోషన్ మారదు. అన్‌లెస్ ఎప్పుడైనా సరే ఆధ్యాత్మిక పరివర్తన స్పిరిచ్యువల్‌గా వస్తే తప్ప మామూలుగా అది మారదు. ఎమోషన్స్ లేకుండా మీరుండరు. ఎమోషన్స్ అనే కళ్ళద్దాల ద్వారా మీరు బయట ప్రపంచాన్ని చూడగలుగుతారు. మీరు కోపంగాను, లేక విచారంగాను ఉన్నప్పుడు మీరు చూసే ప్రపంచానికి, మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీరు చూసే ప్రపంచానికి తేడా ఉంటుంది. ఎమోషన్స్‌ని ఎన్నుకోవడానికి కారణం ఏమిటంటే, ఇవి మీకు ఎదగడానికి వీలుని కల్పిస్తాయి. సో, పూర్ణాత్మ దగ్గర నుండి మనము ఆ ఎమోషన్స్‌ని పికప్ చేసుకొని మనము బర్త్ తీసుకుంటామట. ఎందుకంటే పూర్ణాత్మే ఎమోషన్స్ మనకి ఎన్నుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఎందుకు? వాటి ద్వారా అనుభవాల్ని పొంది, దాని ద్వారా ఎదగటానికి వీలుని కల్పిస్తుంది ఎమోషన్స్ అనేవి. అందువల్ల కొంతమంది ఎన్ని చేసినా, ఎంత చెందినా కూడా ఇన్ఫీరియర్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. దాన్ని సోషల్ స్టిగ్మాతో ఉంటుంటారు కొంతమంది. వాళ్ళ య లేదు అంటే ఆధారపడే తత్వాన్ని ఆధారపడి ఉండే తత్వం కూడా ఒక ఎమోషనే. ఎప్పుడు ఆధారపడి ఎందుకంటే వారు ఆ అనుభవాలను పొందుతూ మంచో, చెడో అది దుర్మార్గత్వమో, లేకపోతే సన్మార్గత్వమో, నకారమో, సకారమో వాళ్ళెప్పుడూ కూడా ఆ ఎమోషన్స్‌కి లోనవుతూ ఉంటారు. మనం ఎంత చెప్పినా వినరు. స్పిరిచ్యువల్‌గా మారండన్నా మారరు. మళ్ళీ మనల్నే పీకుతూ ఉంటారు. నువ్వే తప్పు, నువ్వే తప్పు, నువ్వే తప్పు అని జెప్పేసి. అలాంటి వాళ్ళకి చాలా దూరం ఎందుకంటే వాళ్ళ బర్త్‌తోనే ఆ ఎమోషన్ తెచ్చుకున్నారు వాళ్ళు. ఎందుకు? ఆ ఎమోషన్స్ వారి ఆ పూర్ణాత్మలతో మాట్లాడుకొని, వాళ్ళ పూర్ణాత్మలతో ఒప్పందాలు పడి, ఆ ఎమోషన్స్‌ని తెచ్చుకున్నారు వాళ్ళు. వాళ్ళకంటూ ఏదైనా ఒక ఆధ్యాత్మిక పరివర్తన జరిగితే తప్ప, వారు ఆ ఎమోషన్స్ నుంచి బయటపడలేరు. మనం ఎంత చెప్పినా కూడా వేస్టు. పైగా మన మీదే వాళ్ళు తిరగబడతారు. సో, కాబట్టి ఇది మనం చాలా ఇంపార్టెంట్‌గా అర్థం చేసుకోవాల్సిన విషయము. ఆ ఎమోషన్స్‌ని అలా ఎన్నుకున్నారు? వారి పూర్ణాత్మలతో ఒప్పందాలు పడి, ఆ పూర్ణాత్మల ద్వారానే వారు ఆ ఎమోషన్‌ని ఎన్నుకొని వచ్చారు. ఎందుకు? ఆ ఎమోషన్ ద్వారా వారు అనుభవాలను పొంది, దాని ద్వారా వాళ్ళు ఎదుగుదామని జెప్పేసి వాళ్ళు గోల్ పెట్టుకొని అక్కడికొచ్చారు. ప్రథమ భావనతో పాటు, ఆ ప్ర ఆ ప్రథమ ఎమోషన్‌తో పాటు మరో 7 శాటిలైట్ ఎమోషన్స్‌ని కూడా వాళ్ళు కలిపి మొత్తము జీవితాన్ని ఒక ఎమోషనల్ ఐడెంటిటీగా వాళ్ళు తయారు చేసుకొని సోల్ ప్లాన్ వేసుకొని వస్తారుట. చూసారా? ప్రతిరోజు మీకు చాలా ఎమోషన్స్ కలుగుతుంటాయి. వాటిల్లో ఎక్కువ అనిత్యమైనవే ఉంటాయి. అది. మనం ఏదో మ అది అది కరెక్ట్. అవన్నీ అనిత్యము. ఏవేవో కలిగే ఎమోషన్స్. రోజు మీకు కలిగే ఫీలింగ్స్‌ని గమనిస్తే తప్పకుండా 2 లేక 3 తేడాగా ఉన్నట్లు గుర్తిస్తారు. చూసారా? మనకు రోజు కలిగే ఎమోషన్స్ కోపం, నిరాశ, నిస్పృహ ఇవన్నీ జరిగే ప్రతిరోజు మనకి జీవితంలో జరగకుండా కొన్ని పరిస్థితులను మనం క్యారీ చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితులను మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఆయా పరిస్థితుల్లో, ఆయా సంఘటనల్లో మనకి జరిగే ఎమోషన్స్‌ని మనం జాగ్రత్తగా గమనిస్తే, అందులో ఒకటో, రెండో సెపరేట్‌గా ఉంటాయట. తేడాగా కనిపిస్తాయి. మిగతావన్నీ ఒకలా ఉంటాయి. మిగతా ఈ 2 అవ ఆ మిగి అవన్నీ కూడా నిత్యం గావు. అవి అలా అలా వస్తుంటాయి, పోతుంటాయి. కానీ 1, 2 మాత్రం కంటిన్యూయస్‌గా ఉంటూ ఉంటాయి. సో, ఎమోషన్స్ కదులుతున్న ఫోర్స్ ఫీల్డ్ లాగా ఉంటాయి. వాటి అనుభవాన్ని తీసుకొని మీ ద్వారా ప్రవహించనియ్యండి. మీ ఎమోషన్స్‌నైనా అంటిపెట్టు అయితే ఒకటి ఇక్కడ ఏం చెప్తున్నారు? ఏ ఎమోషన్స్‌నైనా కూడా అంటిపెట్టుకోవద్దు అని చెప్పేసి చెబుతున్నారు. దానికి సంబంధించిన బహుమతిని పొంది వదిలేయండి అది. ఏది ఏమైనా కూడా, ఏ ఎమోషన్ అయినా సత్యమో, నిత్యమో, అనిత్యమో ఏదైనా కూడా దేన్ని అంటిపెట్టుకోవద్దు, బైండ్ అవ్వద్దు. అలా దానికి సంబంధించిన బహుమతిని పొంది వదిలేయండి. దాన్ని అలా అనుభవించి వదిలేయండి అని చెప్తున్నారు. సో, లేకపోతే ఆ ఎమోషనే మీ ఐడెంటిటీగా మారిపోతుంది. అలా ఐడెంటిటీగా మారిపోతే ఏమవుతుంది? అది నెక్స్ట్ జన్మకు కూడా క్యారీ అవుతుంది. ఎప్పటిదాకా క్యారీ అవుతుంది? ఏ జన్మకైనా ఒక ఒక పెద్ద ఆధ్యాత్మిక పరివర్తన నీలో వచ్చేంత వరకు అది క్యారీ అయిపోతుందట. చూడండి ఏ ఎమోషన్ అయినా ప్రథమమో, ద్వితీయమో, తృతీయమో, నిత్యమో, అనిత్యమో, సత్యమో, నిజమో, అబద్ధమో వాటెవర్ ఇట్ ఈస్.
అలా వచ్చిందని అలా అనుభవించి వదిలేయి అని చెప్పేసి చెప్తున్నారు. లేకపోతే అదే జన్మ జన్మలు అలా క్యారీ అయిపోతుంది అనేసి చెబుతున్నారు. సో, మీలో కొంతమంది బలమైన కలత చెందే ఎమోషన్స్‌ని ఎక్కువ జీవము ఉన్నవిగా ఫీల్ అవుతూ ఉంటారు. అంతే గదా! చాలామంది అలా చేస్తూ ఉంటారు. బరువైన పాత్రలు పోషిస్తూ ఉంటారు మానవులు. అర్థం పర్థం లేని పాత్రలవి. అవసరమా? అనవసరమా? అనేది ఉండదు. ఇక ఇంట్లో ఎంతమందుంటారో అంతమంది యొక్క శ్రేయస్సుని మేము చూస్తున్నాము. అంతమంది యొక్క బాగోగులు మేము చూస్తున్నాము అనేటువంటి ఒక బరువైన పాత్ర, ఒక బరువైన ఎమోషన్‌లో ఉంటారు. విచ్ ఈస్ నాట్ ట్రూ. వాళ్ళందరూ కూడా నటిస్తూ ఉంటారు వీళ్ళ దగ్గర. ఎందుకంటే వీళ్ళ యొక్క మనస్తత్వం వాళ్ళ మీద ఆధారపడి ఉండే మనస్తత్వం అని వాళ్ళకి తెలిసిపోయి, వాళ్ళని అదే విధంగా మెయింటైన్ చేస్తుంటారు. వీళ్ళకది అర్థం గాదు. ఎందుకంటే వీడు అటువంటి ఎమోషన్‌ని క్యారీ చేయడానికే వీడు వీడు బర్త్ తీసుకున్నాడు కాబట్టి వీడికది అర్థం గాదు. చెప్పినా అర్థం గాదు. వాళ్ళు నటిస్తున్నారు, నిజము కాదు అని మనలాంటి వాళ్ళు ఎవరైనా ఎళ్లి చెప్పినా వీడికది అర్థం గాదు. తిరిగి మన మీదే రివర్స్ అవుతది. కారణం ఏంటి? వీడు పుడుతూనే ఈ ఎమోషన్‌ని క్యారీ చేయడానికే వాడు నిర్ణయించుకున్నాడు వాడి పూర్ణాత్మతోటి. ఎందుకు? ఈ విధమైన ఎమోషన్‌తో నేను అనుభవాలను పొంది, దాని నుంచి జ్ఞానాన్ని పొంది, దాని నుంచి విజ్డమ్‌ను పొంది, నేను ఎదుగుతాను అని చెప్పి వచ్చాడు. కాబట్టి వాళ్ళలా నటిస్తూనే ఉంటారు. వీడిలా గుడ్డిగా నమ్ముతూనే ఉంటారు. చూసిన మనము పిచ్చోళ్ళం అవుతూ ఉంటాం. మనం పిచ్చోళ్ళం అయిపోయి మనం చెప్తాం. అది ఇది అది కాదు నిజమని. సో, తిరిగి ఈ 2 పార్టీలు మన మీద పడుతూ ఉంటాయి. సో, కాబట్టి ఇవన్నీ కూడా ఇదంతా ఒక నాటక రంగం. జీవితమే ఒక నాటక రంగం అని చెప్పేసి చాలా పాటలు కూడా ఉంటుంటాయి. ఇదొక నాటక రంగం. ఆ నాటక రంగానికి సూత్రధారి ఎవరంటే పూర్ణాత్మ. ఇదిగో ఈ బుక్‌లో రాశారు. ఓరిన్ గారు చెప్పారు ఇదంతా. రాసారంటే ఎవరో రైటర్స్ రాయలేదిది. ఇది ఓరిన్ గారు చెప్పిన విశేషాలనమాట. ఇదంతా కూడా పూర్ణాత్మతో ఈ ఆత్మలు ఒప్పందాలు పడి వచ్చినవే. కాబట్టి మనం కూడా ఎక్కువగా వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. అలా చూసి చూడనట్టు వదిలేయాలి. సో, ఆ విధంగా చెబుతున్నారు. మీలో కొంతమంది బలమైన కలత చెందే యాహ్! సో, ఇక్కడ ఒక ఉదాహరణ ఇస్తున్నారు. ఆ ఎమోషన్స్ నిశ్శబ్దంగా ఉన్నప్పుడు తక్కువ జీవంను, కళాకాంతులు కలిగినట్లుగా బాధపడతారు. ఓకే. ఉదాహరణ ఏమిస్తున్నారంటే, మీ భాగస్వామితో మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు, మీ సంబంధంలో ఏదో కోల్పోయినట్లు భావిస్తారు. కొంతమంది తమ సంబంధంలో చాలా ఎమోషనల్ డ్రామాను గుప్పిస్తుంటారు. ఇది రకరకాల మనుషుల గురించి చెప్తున్నాడు. కొంతమందికి ఎట్లా ఉంటుందంటే, అన్నీ ప్రశాంతంగా బాగా ఉంటుంది. అన్ని రిలేషన్స్ బానే ఉంటాయి. ఏ రిలేషన్ ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటుంది. కానీ ఆ సంబంధంలో ఏదో ఒక రుచి, పచి లేనట్టుగా అనిపిస్తూ ఉంటుందట. మరికొన్ని సంబంధాలు ఎలా ఉంటాయి? ఎమోషనల్ డ్రామాని గుప్పిస్తూ ఉంటారట. లేకపోయినట్లయితే అవతలి వ్యక్తి తను లెక్క చేయరేమో అనేటువంటి భావన వల్ల కలుగుతూ ఉంటుందంట. అంటే అక్కడ ఏంటంటే ఊరికే ఆహ్, ఇంప్రెస్ చేయడం ఎదుటి వాళ్ళని. ఎదు వేడి చేసుకోమ్మా. ఒక వెంట్ సో, వాళ్ళనేంటి ఇంప్రెస్ చేసుకోవడం అన్నమాట. కొంతమందికి అద ఒక ఎమోషనల్ డ్రామా. డ్రామా చేస్తూ ఉంటారు. ఏంటంటే ఓకే. మేమిలా డ్రామా చేయకపోతే ఆహ్, మమ్మ మేమిలా ఇంప్రెస్ చేయకపోతే వాళ్ళు అవతల వాళ్ళు ఇంప్రెస్ చేయకపోతే వాళ్ళు మమ్మల్ని పట్టించుకోరేమో అదొక రకమైన భావన. ఆ భావన ద్వారా ఎదుటి వాళ్ళకి బటర్ రాస్తూ, ఎదుటి వాళ్ళకి ఇంప్రెస్ చేస్తూ, ఎదుటి వాళ్ళ దగ్గర వీడు నాటకం చేస్తూ, అంటే ఎదుటి వాళ్ళు వీళ్ళ నాటకాన్ని అర్థం చేసుకోలేదేమో, లేతే అర్థం చేసుకోరేమో, లేదు మేము చెప్పిందంతా కరెక్ట్ అని నమ్మేస్తుంటారులే వాళ్ళు అనేటువంటి ఏదో ఒక రకరకాల భావనలతోటి రకరకాల కర్మలు చేస్తూ ఉంటారు. అంటే రకరకాల యాక్షన్స్ చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా వాళ్ళు ఈ బర్త్‌తో వచ్చిన ఎమోషన్సేనట. చూడండిది. సో, ఇటువంటి వారు చాలా బలమైన భావాలను ఆహ్, ఓకే. ఈ విధంగా అవతలి వ్యక్తిని అలా ఫీల్ అయ్యేలా చేయడం కోసము డ్రామాలను సృష్టిస్తారు. క్లియర్‌గా ఇచ్చారు. సో, ఇలాగా
ఈ విధమైన డ్రామాలు చేయడం అనేది కూడా ఒక రకమైన ఎమోషన్. ఎందుకంటే అలా చేస్తేనే గాని అవతలోడు నన్ను పట్టించుకోడేమో. లేతే అలా చేస్తే వాడు నా బుట్టలో పడిపోతాడేమో. అదొక రకమైన ఎమోషను. సో, అలా చేసి వాడిని నా బుట్టలో లాగేసుకోవాలి. లేతే అలా చేసి ఆమెని నేను లోబరుచుకోవాలి. లేతే అలా చేసి వీడిని నేను వశపరుచుకోవాలి. ఈ వశపరుచుకోవడము, లోబరుచుకోవడము, బుట్టలో పడేసుకోవడము, ఇయన్నీ కూడా రకరకాల ఎమోషన్స్ అన్నమాట. ఇవన్నిటి ఎమోషన్స్ తోటి ఆ ఆత్మ ఈ భూమి మీదకొస్తుంది. ఏంటి అలా లోబరిచేసుకొని, అలా వశపరిచేసుకొని, అలాగా బుట్టలో వేసేసుకొని వాళ్ళవన్నీ కూడా అటువంటి కర్మలు చేస్తూ, వాటి నుంచి ఏదో జ్ఞానాన్ని పొంది, తర్వాత విజ్డమ్‌ని పొంది ఎదగాలని చెప్పేసి అలాగా జరుగుతూ ఉంటుందట. సో, ఇటువంటి ఆలోచనల్ని, ఇటువంటి వాటినన్నిటిని మనమేం చెప్పుకుంటాము? లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్ అంటాం. రైట్? ఈ లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్‌తో ఆ ఆత్మలు కనెక్ట్ అయ్యి ఉండి, జ్ఞానాన్ని సంపాదించి, చీకటి నుంచి, అజ్ఞానము నుండి వెలుగులోకి రావాలి. అంటే ఆత్మస్థాయిని పెంచుకోవడానికి పూర్ణాత్మ వాటికి వాటి చేత అవన్నీ చేయిస్తుంది. పూర్ణాత్మ దగ్గర వాటి ఒప్పందాలు ఆ విధంగా పడతాయి. కలత చెందే ఎమోషన్స్ అనుభవం అవ్వటం ద్వారా ఇదోటి. కొంతమంది కలత చెందుతూ ఉంటారు. అయిన దానికి, కాని దానికి. ఊరికనే ఏడవడం, బాధపడడం. సమతా స్థితిలో ఉన్న భావాలకు విలువనిస్తారు. కొంతమంది ఏంటి ఎప్పుడు కూడా కలత చెందే ఎమోషన్స్‌నే అనుభవిస్తూ ఉంటారట వారు. అనుభవించి సమతా స్థితిలో ఉన్న భావాలకి విలువనిస్తారు. ఎందుకు అక్కడ ఎప్పుడు కలత చెందే మనస్తత్వం ఉన్న మనుషులు వాళ్ళు ఏం నేర్చుకుంటారంట, సమతా స్థితిలో అంటే వాళ్ళు ఏం ప్రాక్టీస్ చేస్తారు? అన్‌న్యాచురల్ కదా! కొంతమంది నా దగ్గరకు కూడా కొంతమంది వస్తూ ఉంటారు. అంటే నేను అక్కడక్కడ సెషన్స్ తీసుకుంటూ ఉంటాను కదా! వాళ్ళంటారనమాట. ప్రతిదానికి ఆఫీసుల్లో ఏంటి లేకపోతే ఇంకెక్కడైనా కూడా వాళ్ళు ఆహ్, ఆహ్, తొందరగా లోగా ఫీల్ అవుతూ ఉంటారంట. కలత చెందుతూ ఉంటారట. సో, అలాంటి వారు ఏం చేస్తారు? ఆటోమేటిక్‌గా ఏంటంటే కలత చెంది వాళ్ళు కింద పడిపోకుండా ఎక్కడ ఈ మధ్యలో ఈ కింద పడిపోకుండా అలాగా ఉండడానికి ట్రై చేస్తూ సమతా స్థితిలో ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎమోషనల్‌గా కింద పడిపోకుండా, ఇన్ఫీరియర్‌గా ఫీల్ అవ్వకుండా, వాళ్ళని వాళ్ళు అప్‌లిఫ్ట్ చేసుకుంటూ అటువంటి బయట వేరే వాళ్ళ యొక్క ఇంటరాక్షన్స్ ఉన్నప్పుడు కూడా వారిని ఏమన్నా కూడా వీళ్ళు ఫీల్ అవ్వకుండా అలాగ వాళ్ళని వాళ్ళు సమతా స్థితిలో ఉంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో, అది ఒక రకమైన జ్ఞానము. అంటే ఆత్మ యొక్క ఎమోషనల్ స్థితి డౌన్ అయిపోతుండేటప్పుడు, దాన్ని మెల్లగా అప్‌లిఫ్ట్ చేసుకుంటూ సమతా స్థితిలో ఉండగలిగారు. అంటే అక్కడ ఏం తెలుసుకున్నారు? సమతా స్థితి యొక్క విలువను తెలుసుకున్నారు వాళ్ళు. ఆ ఆత్మలు ఏం తెలుసుకున్నాయి? ఆ లోగా ఇన్ఫీరియర్‌గా పడిపోతూ, లేతే బాధపడుతూ, ఆ దుఃఖం నుండి తమను తాము పైకి తెచ్చుకొని ఒక సమతా స్థితిలో ఉండడానికి ట్రై చేస్తూ ఉన్న ఆత్మలు అక్కడ ఏం తెలుసుకుంటున్నాయి? ఆ సమతా స్థితి యొక్క విలువను తెలుసుకుంటున్నాయి. రైట్? ఇప్పుడు ఎప్పుడు దుఃఖంతోటి, బాధతోటి ఉంటున్నప్పుడు, కలత చెందేటప్పుడు సంతోషం యొక్క విలువను తెలుసుకుంటాయి. సంతోషంగా ఉండడానికి ఆటోమేటిక్‌గా చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏదైనా వెకేషన్స్‌కి వెళ్తుంటారు. లేకపోతే 10 మందిని ఇంటికి పిలుస్తారు. ఎప్పుడూ నవ్వుతూ ఉండడానికి ట్రై చేస్తుంటారు. లేకపోతే సినిమాలకి వెళ్ళి ఆనందంగా ఉండడానికి అంటే ఏంటి? ఆనందం యొక్క విలువ అక్కడ తెలుస్తుంది వాళ్ళకి. లేదా అంటే ఫ్రెండ్స్‌తో బయటికెళ్తే ఓకే. 10 మందితో ప మ ప ఉంటే ఉండే సంతోషం డిఫరెంటు అని, ఆ సంతోషం యొక్క విలువను తెలుసుకుంటారు వారు. సో, ఇట్లాగా ఈ రకరకాలుగా వీళ్ళు ఈ లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్ ఉన్నవాళ్ళు కూడా హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్‌కి పాటుపడుతూ వాటి యొక్క విలువను తెలుసుకుంటారు. అలా అనమాట. ఆ విధంగా వాళ్ళ జ్ఞానాన్ని, విజ్డమ్‌ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుందట ఇవన్నీ కూడాను. అయితే మీరు కోపంగా ఉండవచ్చు. లేక గంటలు గంటలు ఏడుస్తూ ఉండటం గానీ, బాధపడడం గానీ, వ్యతిరేకించబడడం గానీ కూడా జరుగుండొచ్చు. అప్పుడేం జరుగుతాయి అవన్నీ నెగెటివ్ ఎమోషన్స్ రైట్? బలమైన నెగెటివ్ ఎమోషన్స్‌ని మీరు భరించలేనప్పుడు ఒక పాయింట్‌కి చేరుకుంటాం మనం రైట్? ఎలాంటి పాయింట్‌కి చేరుకుంటాము? ఇక ఏడవడం మానేస్తాం. యబ్బా! ఎన్ని ఎన్ని సంవత్సరాల్లో ఏడ్చాను నేను. కడివెడు కన్నీళ్లు కార్చాను. ఇక చాలు ఇక నేను ఏడవను. అనేటువంటి ఏమొచ్చినా నేను ఏడవను. అంటే ఏంటంటే, ఆ ఏడ్చి, 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 ఏడ్చి ఆ ఎమోషన్ ఇక సాచురేట్ అయిపోతుంది.
సాచురేట్ అయిపోయి ఒకానొక పాయింట్‌లో అది ఏడుపు రాదు. ఇక ఏడుపు రాదు మనిషికి. ఎంత కష్టమొచ్చినా కూడా అలాగా ఆ కష్టాన్ని ఒక స్థితప్రజ్ఞతతోటి, ఒక సమతా స్థితితోటి, ఒక సాక్షీభూతంగా ఉండిపోతుంటారు. అంటే అక్కడ ఏం నేర్చుకున్నారు వాళ్ళు? ఆ ఆత్మ అక్కడ ఏం నేర్చుకుంది? ఆ సమతా స్థితికి రావడం అనేది నేర్చుకుంది. ఆ విలువ తెలిసింది. కన్నీళ్ళ యొక్క విలువ తెలిసింది. అది ఆపేస్తేనే నాకు మోక్షము దాన్నుంచి అని దాని నుంచి బయట పడింది. ఒకానొక స్టేజ్‌కొచ్చేసరికి ఇక కన్నీరేక పెట్టడం మానేసింది. అంటే అక్కడ ఎన్ని తెలుసుకుంది ఆ ఆత్మ? ఒకటి ఆ కన్నీటి యొక్క విలువ తెలుసుకుంది. రెండవదేంటి? ఆ కన్నీటి నుంచి బయట పడిపోయింది. మూడవదేంటి? అక్కడ సాక్షీభూతంగా ఉండడం నేర్చుకుంది. చూసారా? కలత చెందడము అనేటువంటి ఒక ఎమోషన్‌తో వచ్చి ఆ ఆత్మ ఇంత తెలుసుకొని ఇంకా ఒకానొక స్టేజ్‌కొచ్చేసరికి ఇక ఏడిపారు. ఏడవడం మానేసింది. ఇదనమాట. ఈ విధంగా ప్రతి ఆత్మ కూడా ప్రతి లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ నుంచి, లో ఫ్రీక్వెన్సీ ఎమోషన్ నుంచి తాను ఆ విధంగా ఎదుగుతుంది. ఓకే. అప్పుడు వీటన్నిటిని కూడా ఓకే. బలమైన కోరికతో మీరే మార్పును కోరుకుంటారు. చూసారా? ఇంక బలమైన మార్పు ఇహ ఎందుకు నాకీ దుఃఖము అనేటువంటి కోపం వచ్చో, లేకపోతే బాధ కలిగో, తానే నేర్చుకుంటుంది ఆ దుఃఖం నుంచి బయటపడ్డము. సో, ఆ బయట పడడానికి తాను ఎలా నేర్చుకుంది? ఇచ్ఛాశక్తి ఉపయోగిస్తుంది ఆత్మ. ఆ బలమైన కోరికను వాడి దాని నుంచి బయటపడుతుంది. అదే మీ జీవితంలోకి నిశ్శబ్దాన్ని తీసుకొస్తుంది. కొద్ది రోజులకి ఏమవుతుంది? అదే ఇంకా గోల ఉండదు. అదే ఇంకా అలా సైలెన్స్‌ని సైలెన్స్ అంటే ప్రశాంతత. ఎప్పుడైతే నువ్వు అందులోంచి బయట పడిపోయావో నీకు నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా వచ్చేదేంటంటే ప్రశాంతత, నిశ్శబ్దము. అది. ఇక మీరు డ్రామా మొదలుపెట్టడానికి రెడీగా ఉన్నట్లయితే, ఇక నాకు శాంతి కావాలి. అదే కొంతమందేంటి డ్రామా క్వీన్స్ ఉంటారు కదా! డ్రామాలు ఆడేవాళ్ళు ఇందాక మనం చెప్పుకున్నాము. అలాంటి వాళ్ళు కూడాను దాని నుంచి ఏం నేర్చుకుంటారు? వాళ్ళు కూడా ఒకానొక పాయింట్‌కొస్తారు. ఇక నాకు ప్రశాంతత కావాలి, నాకు శాంతి కావాలి. నేను చేయలేను నేను. ఈ డ్రామాలకి నా వల్ల కాదు. ఇంక ప్రతి వాళ్ళకి నేను ఇవన్నీ చేయలేను నేను. ఇక నేను ఆపేసాను. నాకు శాంతి కావాలి అని ఆ ఆత్మ అక్కడ ఆ విధంగా నేర్చుకుంటుందట. చూసారా? ఏంటి వీళ్ళంతా ఇలా ఉంటారు అంటే ఇవన్నీ కూడా ప్రతి వాళ్ళకి లెర్నింగే. కాబట్టి ఇలాగా ఇటువంటివి విషయాలు మన కళల్లో పడి ఎవరి వల్లైనా సరే, ఎవరి నుంచైనా సరే మనము ఎఫెక్ట్ అవ్వకుండా ఓహో! వీరు ఒక కర్మను ఆహ్, అనుభవిస్తున్నారు. ఎందుకంటే వారు ఆ ఎమోషన్స్‌తో పుట్టారు గాబట్టి, ఆ ఎమోషన్స్ నుంచి బయటపడడానికి తమని తామును ఎదగడానికి వారు చేస్తున్న ప్రయత్నము అనేసి మనం అక్కడ వదిలేయాలే తప్ప, మనం క్యారీ అవుతూ ఉండకూడదు. ఇది ఈరోజు మనం తెలుసుకున్న విషయము. ఎందుకంటే పుట్టుకతో వాళ్ళకి తెచ్చుకునే ఎమోషన్స్. ఓకే మాస్టర్స్ ఈరోజు మనం ఇక్కడికి ఆపుదాము. మనం పెర్ఫెక్ట్‌గా కరెక్ట్ టైంకి అయిపోయింది. దీనిపైన ఏదైనా క్వెషన్స్ ఉంటే నన్నడగవచ్చు. లేకపోతే మనిక్కడికి ఆపుదాం. ఎనీ క్వెషన్స్? క్వెషన్స్ ఏమి లేకపోతే మనిక్కడికి ఆపుదాం. థాంక్ యూ సో మచ్. ఇక నెక్స్ట్ మనకు మీరందరూ ఫ్లైయర్ చూసే ఉంటారు. సో, ఫ్లైయర్ ప్రకారము ఇప్పుడు ఈరోజు అమెరికా వాళ్ళెవరు లేరు గదా! సో, మళ్ళీ మనము సోమవారం కలుస్తున్నాం మనం. సోమవారము రాత్రి ఇండియా వాళ్ళకు సోమవారం రాత్రి ఎప్పట్లాగే 9:30కు ఆహ్, నైట్ 9:30కు మెడిటేషన్ ఉంటుంది. నేను వాళ్ళని కూడా కలుపుతాను నేను. కాబట్టి తప్పకుండా అటెండ్ అవ్వండి. ఒకసారి ఫ్లైయర్ మళ్ళీ పంపిస్తున్నాను. దయచేసి ఫ్లైయర్ ఫాలో అవ్వండి. థాంక్ యూ సో మచ్.